ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శంకర్, ఈ చీర ఎలా ఉంది? చీర బ్రహ్మాండంగా ఉంది. ఇది కట్టుకుంటే నేను అందంగా ఉంటానా? ఎందుకుంటావు? ఇదిగో కీళ్ళకన్నా బాగుంటావు. ఊరికే దయ్యాన్ని ఐస్ చేద్దామని. నిజంగా బాగుందా ఈ చీర? నీకేంటమ్మా, సూపర్ గా ఉన్నావు. నువ్వు బ్రతుకున్నట్టయితే ఏ ప్రిన్స్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేవాడు. నా ప్రిన్స్ దొరికేశాడు. అవునా? అయినా అమ్మాయిలాగా చీర కట్టుకోవాలని మీకెందుకు అనిపించింది దెయ్యం గారు? అమ్మాయిలా ఏంటి, నేను అమ్మాయినే కదా శంకర్. ప్రతి మాటకి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? కానీ నువ్వు దెయ్యనివి కదా. దయ్యం దయ్యం అని పదే పదే అనకు ఓనరు. నీ మెడ విరిచేస్తాను. శంకర్, నేను రెడీ అయితే ప్రిన్సెస్ లా ఉంటాను కదా? అవును, పిశాచి ప్రిన్సెస్. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. నాకు శంకర్తో పనుంది. మీకు నాతో పనేంటి? చెప్తాను కదా, నాతో రా పైకి. ఇదిగో శంకరు, ఆ దెయ్యం నీ మీద మనసు పడింది. దాన్ని మెల్లగా బుట్టలో పడేయడానికి ఇదే మంచి అవకాశం. దాన్ని మాటల్లో పెట్టి వశపరుచుకుని పెట్లో పెట్టి ఆ పెట్టిని తీసుకెళ్లి భూస్థాపితం చేసేద్దాం. ఏదో డిస్కషన్ పెట్టావేంటి? ఏం లేదు దెయ్యం గారు, మీరేదో పని అన్నారు కదా, అది తొందరగా చేసి పెట్టమని చెప్తున్నా. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఆల్ ది గోస్ట్, ఆల్ ది బెస్ట్. రా శంకర్. యాదగిరి, శంకరెడ్డితో దయ్యానికి ఏం పని ఉండదు యాదగిరి. ఏమో రెడ్డి గారు, పైకెళ్ళి వచ్చాక శంకర్ సార్ చెప్తారు కదా. పైకెళ్ళినోడు ప్యానాలతో తిరిగి వస్తాడంటావా? రండి రండి. అబ్బబ్బబ్బబ్బా, ఇలా స్వేచ్ఛగా ఇంట్లో ఊపిరి పీల్చుకుని ఎన్ని రోజులైందో. ఊపిరాగిపోయిన ఆవిడ ఊపిరి పీల్చుకోవడం ఏంటి? అంటే ఇన్నాళ్ళు బాక్స్ లో బందీగా ఉంది కదా, బయటకు వచ్చి కాస్త గాలి పీల్చుకుంటున్నాను అంటుందన్నమాట. వామ్మో, ఇంత చిన్న మాటలు అంత పెద్ద అర్థం ఉందా? చాలా హ్యాపీగా ఉంది శంకర్, చాలా సంతోషంగా ఉంది, పట్టరానంత సంతోషంగా ఉంది. అవునవును. ఇంతకీ నాతో ఏదో మాట్లాడాలన్నావు, అదేంటో త్వరగా చెప్పు.
చూసావా శంకర్ సార్ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చారు. ఏమయ్యా యాదగిరి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఇప్పుడు కూడా ఎలివేషన్ అవసరమా? అసలు ఆ దెయ్యం ఏం చెప్తుందో వినండి. పనే లేదు శంకర్, నీతో ఏకాంతంగా టైం స్పెండ్ చేద్దామని పైకి తీసుకొచ్చాను. రే చిన్నోడా, ఖచ్చితంగా దయ్యం అన్నయ్యతో ప్రేమలో పడింది. ఆ విషయం నాకు ఇందాకే అర్థమైంది. నీకు నా మనసులో మాట చెప్పాలి శంకర్. అది సరే గాని దానికంటే ముందు నువ్వెవరో నాకు చెప్పాలి. నాకు నా గతం తెలీదు, కానీ భవిష్యత్ ఏంటో తెలిసిపోయింది. భూతాలకు భవిష్యత్తు ఏంటండి? నేను నీలాంటి మంచి మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఇందాక నుంచి మీరు మమ్మల్ని అలా చూస్తున్నారు? మేము తప్ప మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారా అని. ఆఖరికి ఆ దయ్యం కూడా మీ అన్నయ్యనే ప్రేమించేలా ఉంది. అంటే మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదనుకుంటున్నారా? మరి అవును శంకర్, ఏ దిక్కు లేని నాకు నువ్వే దిక్కులా కనిపించావు. ఏమంటావు శంకర్? నాతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు ఇష్టమే కదా? ఇష్టం లేదు అంటే ఇది అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఆ కష్టం ఏదో నేనే పడతాను. ఏంటో ఆలోచిస్తున్నావు? మాట్లాడు. భలే దానివే, నువ్వు అలా పెట్టెలో నుంచి బయటకు వచ్చినప్పుడే నేను నిన్ను ఫ్రెండ్లా ఫిక్స్ అయిపోయాను. నిజమా శంకర్? నీ మీదొట్టు. నేనెంత అదృష్టవంతురాల్ని. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. ఆహాహా, దెయ్యం శంకరెడ్డి వల్ల పడిపోయిందప్ప. ఇక శంకరెడ్డి ఏం చెప్తే చేస్తదే. అవును రెడ్డి గారు, మన శంకరు మహర్జాతకుడు. శంకర్ స్వరం మధ్య ఊరుగా, ఎప్పుడు రెడీగా ఉంటావు. టైం ఏమీ లేదంటే నీ ఎలివేషన్లకే. ఏమండి, ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పదండి, చెండాలన్నీ. పదండి. రావయ్యా నువ్వు రా.